సమస్యలు లేని ఇల్లు అలాగే అప్పులు లేని సంసారం ఉండనే ఉండదు అంటారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ప్రతి ఇంట్లోనూ ఎవరికి తగ్గ అప్పులు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. అప్పు చేయకుండా సంసారాన్ని ఎదడం కష్టమే. ఒక్క రూపాయి అయినా పక్క వాళ్ళ దగ్గర తీసుకోకుండా జీవితాన్ని గడపగలిగితే వారి జీవితం ధన్యమనే చెప్పుకోవచ్చు. ఇలా అనేక విషయాల గురించి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని కూడా చెప్తారు. వాటిలో ఒకటి మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ రోజు మనీ ప్లాంట్ మనకి కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ మనీ ప్లాంట్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయని చాలా మందికి తెలియదని చెప్పుకోవాలి. అందరితో పెంచుతున్నారు, మనం కూడా పెంచుతున్నాం, అందరికీ డబ్బు బాగా వస్తోంది, మనకు కూడా వస్తుంది. ఇలా ఆలోచన ధోరణితో పెంచే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాంటి ఈ మనీ ప్లాంట్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ మనీ ప్లాంట్ ని పెంచే విషయంలో మనం తీసుకోవాల్సిన పాటించవలసిన నియమాలు జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈ మనీ ప్లాంట్ దగ్గర మనం ఎలాంటి పరిహారాలు చేయటం ద్వారా మన ఎదుగుదల విషయంలో వచ్చే అడ్డంకుల్ని తొలగించుకోవచ్చు అనే వివరాల్ని కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనీ ప్లాంట్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ఏం గుర్తొస్తుందంటే మన ఇంట్లో చక్కగా డబ్బు అనేది రావడానికి మనీ ప్లాంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది, అందుకే మనీ ప్లాంట్ ని మనం పెంచుకోవాలి అని. కొన్ని మొక్కలు ఇంట్లో పెంచుకోవడాన్ని అదృష్టంగా చాలా మంది భావిస్తాం. మరికొన్ని మొక్కలనైతే పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్కల్లో మనీ ప్లాంట్, తులసి మొక్కలు రెండు ముందుంటాయి. తులసి మొక్కని మనం పూజిస్తూ ఉంటే మనీ ప్లాంట్ ని జాగ్రత్తలు తీసుకుని పెంచుకుంటూ ఉంటాం. అయితే ఈ మనీ ప్లాంట్ ఇంట్లో సరైన దిశలో లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఇబ్బందులు పడతామని చెప్పుకోవచ్చు. మనం కరెక్ట్ డైరెక్షన్ లో గనక పెంచుకోకపోతే తప్పు దిశలో దీన్ని పెంచుకోవడం ద్వారా ప్రతికూల ప్రభావాలనేవి ఉంటాయని పండితులు హెచ్చరిస్తున్నారు. నియమానుసారం ఈ మనీ ప్లాంట్ ని పెంచుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయట. మరి మనీ ప్లాంట్ విషయంలో మనం పాటించాల్సిన ఆ నియమాలేంటి అనేది చూసేద్దాం. వాస్తును అనుసరించి మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా ఈశాన్య దిక్కున పెట్టుకోకూడదు. మనీ ప్లాంట్ ఎప్పుడూ ఆగ్నేయ దిక్కున పెట్టుకోవటం మంచిది. అందువల్ల ఇంట్లో సుఖశాంతులు వస్తాయి. ఆగ్నేయ దిక్కు విఘ్నేశుడికి అంటే గణేశుడికి ప్రతీక. సో అక్కడ మనీ ప్లాంట్ పెంచడం ద్వారా ఎలాంటి విఘ్నాలు లేకుండా మన యొక్క ఎదుగుదల అనేది ముందుకు వెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆగ్నేయ దిక్కులోనే మనం మనీ ప్లాంట్ ని పెంచుకోవటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అయితే ఈశాన్య దిక్కున పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావాలు వస్తాయి. అంటే మనకు ఎదుగుదలలో అడ్డంకులు రావడంతో పాటు అసలు మన ఎదుగుదల కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక పచ్చని మనీ ప్లాంట్ అనేది ఐశ్వర్యానికి చిహ్నం. ఇంట్లో ఎండిపోయిన మనీ ప్లాంట్ మొక్కను ఉంచుకోకూడదు. ఒకవేళ మనీ ప్లాంట్ లో ఎండిపోయిన ఆకులు ఉంటే వెంటనే తీసేయాలి. మనీ ప్లాంట్ తీగ అనేది ఎప్పుడు పైకి ఎగబాకేలా ఉండాలి తప్ప కిందికి అస్సలు చూడకూడదు. అంటే చిన్న కొమ్మలు కిందికి పడిపోతూ ఉంటాయి. అప్పుడు వెంటనే వాటిని ఆ ప్లాంట్ కి చుట్టేస్తూ ఉండాలన్నమాట. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కిందికి వాలిపోయిన కొమ్మల్ని అలా ఉంచేయకూడదు. అలా ఉంచడం వల్ల కిందికి వేళ్లాడుతూ ఉంటే అలాగే ఉంచేస్తే ఏం జరుగుతుందంటే ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వారి యొక్క ఎదుగుదల ఆగిపోవడంతో కుటుంబంలో అనవసరపు కష్టాలనేవి రావడం జరుగుతుంది. ఇక అదే విధంగా మనీ ప్లాంట్ కూడా ఇంట్లో ఎండిపోయింది ఉంచుకోకూడదు. ఒకవేళ మనీ ప్లాంట్ ఎండిపోయిన ఆకులుంటే వెంటనే వాటిని తీసేసేయాలన్నమాట. అది మర్చిపోకండి. ఎందుకంటే అది పచ్చగా ఉంటేనే మన జీవితం పచ్చగా ఉంటుంది అని ఆ మనీ ప్లాంట్ యొక్క అర్థం. మనీ ప్లాంట్ ను పడక గదిలో కూడా పెంచుకోవచ్చు. దానివల్ల ఏంటి అంటే నిద్రలేమి, అంటే సరిగ్గా నిద్ర పట్టట్లేదండి, ఒక్కొక్కసారి ఎందుకో అసలు నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్రలోకి వెళ్ళడానికి చాలా టైం పడుతోంది అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఏంటో పడుకున్నా కూడా ఏదో భయంగా బెదురుగా ఉంటోంది అంటూ ఉంటారు. ఇలాంటివన్నీ తగ్గుముఖం పడతాయి. మనీ ప్లాంట్ ఎప్పుడైతే పడక గదిలో పెంచుకుంటామో అప్పుడు. పడక గదిలో ఒక మూల పెంచుకోవచ్చు అనమాట. అయితే అది ఆరోగ్యంగా పెరిగేలా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎండిపోవడం అలాంటివి జరిగితే వెంటనే దాన్ని మార్చుకోవడం లాంటివి చేసుకోవాలి. ఇంట్లో పెంచుకుంటున్న మనీ ప్లాంట్ ను ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనీ ప్లాంట్ ఎవరికి ఇవ్వకూడదు. అలా గనక చేశారు అంటే మీకు దక్కాల్సిన పుణ్య ఫలాలు దూరం అవడంతో పాటుగా మీకు అనవసరమైన కష్టాలనేవి వస్తాయి.
అంతేకాదు ఎవరైనా మీకు దానంగా మనీ ప్లాంట్ ఇస్తే కూడా తీసుకోకూడదు. ఇక మనీ ప్లాంట్ కూడా ఎప్పుడూ కూడా ఇంటి బయట పెట్టకూడదు. మనీ ప్లాంట్ ఇంట్లోనే ఉండాలి. ప్లాస్టిక్ కుండీలో కూడా పెట్టకూడదు, గాజు బాటిల్లో పెట్టుకోవడం మంచిది అని చెప్పి చెప్తున్నారు. అన్ని చేయడం కష్టం కదండి అంటే అవును, కొంచెం కష్టమే. కానీ వాటిని పాటించే రీతిలో పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మనం బెనిఫిట్స్ పొందుతామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అదే విధంగా మనీ ప్లాంట్ ని తీగ పందిర్లా పాకించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు గృహానికి కొత్త శోభ కూడా వస్తుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ ఇంట్లో అయినా మనీ ప్లాంట్ ను నేలల్లో కాకుండా కుండీల్లో గాని నీళ్ల సీసాల్లో గాని పెంచడం మంచిది. అలాగే తీగను నేలపై పాకించకుండా పందిరెక్కించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక పురోగతి బాగుంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలాగే ఈ మొక్కను వాకిట్లోనో పెరట్లోనో కాకుండా ఇంట్లో కానీ బాల్కనీలో కానీ పెంచుకోవడం మంచిది. ఇక మనీ ప్లాంట్ వాస్తు ప్రకారం చాలా ప్రాముఖ్యత పొందిందని చెప్పుకోవచ్చు. మనీ ప్లాంట్ ఇంట్లో నాటితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వాస్తు నిపుణుల యొక్క మాట. ఇక మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే జాతకంలో ఉన్న శుక్రగ్రహం బలపడుతుంది. ఆగ్నేయ దిశకు దేవుడు గణేశుడైతే ప్రతినిధి శుక్రుడు. కాబట్టి శుక్రగ్రహం అనేది బలపట్టం వల్ల ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు పోవడంతో పాటుగా మనకి ఆర్థికపరమైన అభివృద్ధి కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. మనీ ప్లాంట్ ని సరైన దిశలో పెట్టకపోతే ఆ వ్యక్తి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. మనీ ప్లాంట్ ను వేరొకరికి ఇస్తే ఆ ఇంటి ఐశ్వర్యాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి నమ్ముతారు. అంటే మన ఐశ్వర్యాన్ని మనమే ఇతరుల చేతికిచ్చినట్టు. మనీ ప్లాంట్ ను శుక్రుని మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి శుక్రుని యొక్క శత్రు వృక్షాలను దాని దగ్గర ఉంచకూడదు. ఉదాహరణకు మార్స్, చంద్రుడు మరియు సూర్యునికి సంబంధించిన మొక్కలను ఆ మనీ ప్లాంట్ కి దగ్గరలో ఉంచకూడదు. ఇక కొంతమంది మనీ ప్లాంట్ ని దొంగతనంగా తెచ్చుకుని పెంచుకుంటే మంచి జరుగుతుందట అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా ఇంట్లో దొంగిలించిన మనీ ప్లాంట్ ను ఉంచినట్లయితే అది చాలా డబ్బును ఇంట్లోకి తీసుకొస్తుందని నమ్ముతారు. అయితే వాస్తు నిపుణులు దీన్ని ధృవీకరించట్లేదు. కాబట్టి మనీ ప్లాంట్ ను దొంగిలించొద్దు. ఒకవేళ దొంగిలించినా అది తీసుకొచ్చి ఇంట్లో అస్సలు పెట్టుకోకండి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనీ ప్లాంట్ ని గనక మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితాలు మనం పొందగలుగుతామని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక అలాగే మనీ ప్లాంట్ విషయంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మనీ ప్లాంట్ రోజు కొంత నీరు పోయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని పరిసరాల్లో అనుకూలమైన శక్తి అనేది ఆవహిస్తూ ఉంటుందన్నమాట. ఎండిపోయిన పసుపు రంగులోకి మారిన ఆకుల్ని ఎప్పుడూ తొలగిస్తూ ఉంటే వాస్తు దోషం అనేది పోతుంది. అయితే ఇక్కడ మనం ప్రతి శుక్రవారం 21 శుక్రవారాల పాటు శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఒక చిన్న పరిహారం చేసుకోవాలి మనీ ప్లాంట్ దగ్గర. అదేంటి అంటే మీరు మనీ ప్లాంట్ దగ్గర చక్కగా ఒక దోసెల నిండా ఉప్పు తీసుకెళ్లి పెట్టి మన యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనవసరపు బాధలు, ఇక్కట్లు, అలాగే ఇంట్లో ఉన్న చిన్న చిన్న కుటుంబ కలహాలు, అంతేకాకుండా అప్పుల బాధలు, ఇవన్నీ కూడా నా కుటుంబం నుంచి దూరమైపోవాలి అని చెప్పి కోరుకుని చక్కగా మీరేం చేస్తారంటే ఆ ఉప్పు మొత్తాన్ని కూడా ఒక గ్లాస్ లో కానీ ఏదైనా పాత్రలో చక్కగా కలిపేసేయండి వాటర్ లో. అప్పుడు అది డిజాల్వ్ అయిపోతుంది కదా దాంట్లో. సో ఆ వాటర్ ని కొంచెం కొంచెంగా మనీ ప్లాంట్ మీద చిలకరించండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీ కుడి చేత్తో ఏ పాత్రలో అయితే ఆ నీటిని కలిపారో ఆ పాత్రలో ఉన్న మిగిలిపోయిన నీటిని మనీ ప్లాంట్ మొదట్లో పోసేయండి. ఇలా చేయటం ద్వారా శుక్రుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇలా 21 శుక్రవారాలు చేయాలి. మీరు మొదలు పెట్టే రోజు కూడా శుక్రవారంగా ఉండేలా చూసుకోండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటుగా ఆర్థిక అభివృద్ధి అనేది మీకు దొరుకుతుంది. శుక్ర అనుగ్రహంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు చక్కగా అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్